నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చందుర్తి దుర్గాడ రైతులు బుధవారం 28 ఉదయం 11 గంటలకు గొల్లప్రోలు రెవెన్యూ కార్యాలయం ఎదురుగా అధికారులను వైకాపా నీడ నుండి తొలగించాలి అంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వివరాలకు వెళ్తే పిఠాపురం తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న పిండి గోపాలకృష్ణ కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొల్లప్రోలు ఇన్ఛార్జ్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఉంది అసలు చిక్కుముడి. చందుర్తి గ్రామానికి చెందిన రైతు యనమల గోవిందు, దుర్గాడ గ్రామానికి చెందిన రైతు కొమ్మిరి గంగాధర్, చందుర్తికి చెందిన మహిళా రైతు సందక నాగలక్ష్మి గత ఇన్ఛార్జ్ తహసీల్దార్ గోపాలకృష్ణపై ఆరోపణ గుప్పించారు. రైతుల భూములకు పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బులు వేతనాలుగా పొందుతున్న రెవెన్యూ అధికారులు బాధితరాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఈ రైతుల ద్వారా వినిపిస్తున్నాయి. రైతుల భూముల్ని ఆన్లైన్ చేయవలసిన అధికారులు ఆన్లైన్ చేయకుండా రైతులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ప్రజలమే పడుతుంది. ప్రభుత్వాలు మారిన ప్రజల కష్టాలు తీరలేదు. ఏంటంటే పట్టాపు అంటే ఏ పట్టాపు? గవర్నమెంట్ ఇచ్చిన పట్టాపువా లేకపోతే మీ తాత వారసత్వం వచ్చిన అయితే గిరాకీ భూమి అనమాట. కన్నా గత ఎంఆర్ఓ గారి టైంలో జరిగింది. మరి ఎంఆర్ఓ గారిని కలిసారా? రామ్ కుమార్ గారు ఏమన్నారా? మరి ఎంఆర్ఓ గారు కూడా కలిసి మీరు న్యాయం చేయమని కోరండి. వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా గొల్లప్రోలు రెవెన్యూ అధికారులు ఈ మహిళకి న్యాయం చేయాలని మనం అంతా కోరుకుందాం. యనమల గోవింద్ అనే రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ గతంలో కూడా నేటి ధరణి న్యూస్ వార్త చేయడం జరిగింది. న్యాయం జరగలేదని ఈ గోవింద్ గారు ఈవేళ మళ్ళీ రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాడు. చెప్పండి, మీ కష్టం ఏంటి? మాది చందుర్తి గ్రామం గొల్లప్రోలు మండలం 193లో 7 ఎకరాల 76 సెంట్లు భూమి ఉంది. 60 సంవత్సరాలు పెట్టి మా తాతలు నాటించింది. ఆ భూము ఆన్లైన్ చేయమని తిరిగితే ఆన్లైన్ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే వచ్చి సర్వీ చేశారు. సర్వీ చేసి నా భూమి నాకు చూపెట్టారు. అంతేగాని ఆన్లైన్ లేదు. ఆన్లైన్ చేయకుండా రేపు చేస్తాం ఇవాళ చేస్తామని. అప్పుడు తహసీల్దార్ ఎవరండి? అప్పుడు తహసీల్దార్ వెంకటేశ్వరరావు గారండి. మన రిటైర్ అయిపోయిన ఆయన వెంకటేశ్వరరావు గారండి. చేస్తానని చెప్పి 4 ఎకరాలు కోట్లు వేసుకున్నానండి. ఉన్న 3 ఎకరాల 76 సెంట్లు నాకు ఆన్లైన్ చేయాలి. అవి చేయమని తర్వాత రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ ఎవరు వచ్చినా తహసీల్దార్కి వాళ్ళకి ఫిర్యాదు చేశారా మీరు? మేము ప్రతి ఎంఆర్ఓ గారికి ప్రతి కలెక్టర్ గారు మారినప్పుడు అలాగా గ్రీవెన్స్లో 100 సార్లు ఇచ్చారండి కాగితాలు. అన్ని ఇచ్చి చూపెట్టాను. అప్పుడేమో గోపాలకృష్ణ గారు వచ్చారు. పిల్లి గోపాలకృష్ణ గారు పిఠాపురం ఇన్ఛార్జిగా వేశారు. గొల్లప్రోలు పిఠాపురం తహసీల్దార్గా పనిచేస్తున్న ఎంఆర్ఓ గారిని గొల్లప్రోలు రెవెన్యూ అధికారిగా ఇన్ఛార్జిగా నియమించారు. మరి ఆయన మంచి నిజాయితీపరుడే. మంచి నిజాయితీపరుడు. డబ్బు ఎంత తీసుకున్నాడో తెలియదు. 60 సంవత్సరాలు పెట్టి ఉన్న భూము ఇవాళ ఆన్లైన్ చేశాడా ఆతల పార్టీ వాళ్ళకి.
డిస్ప్యూట్లో ఉన్న భూమిని నేను అడిగితే డిస్ప్యూట్లో ఉందో చేయకూడదు అన్నారు. ఆ కలెక్టర్ గారు కూడా రాసి పెట్టాడు ఆయన. అలాగని కలెక్టర్ గారు కూడా అది అన్నారు, డిస్ప్యూట్ తేలిపోయి నీ భూమి నీకు వస్తుంది అన్నారు. అని నేనుంటే ఈ లోపల ఏం చేయాలంటే ఇయ్యానగరం ఆ అమ్మాయిది మా ఊరు కాదు, మా పల్లి కాదు, ఇయ్యాన శ్రీకాకుళం ఇయ్యానగరం ఆ అమ్మాయి పేరు రాసి ఎంత డబ్బించుకున్నారో తెలియదు. మండసారి మీరు ఆరయ్య వీళ్ళంతా కలిపి ఈ పని చేశారండి. నాకు న్యాయం చేస్తారని అయితే నీ భూమిని మండలాలు కాదు జిల్లాలు దాటించేశారు. జిల్లాలే దాటించేసారు. రెవెన్యూ అధికారి పిండి గోపాలకృష్ణ గారు జిల్లాలు దాటించేశాడు. చూడండి, ఈ యనమల గోవింద్ అనే వృద్ధుడు ఈయన భూమిని పిఠాపురం తహసీల్దార్గా పనిచేస్తూ గొల్లప్రోలు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పిండి గోపాలకృష్ణ గారు తారుమారు చేసి వేరే వాళ్ళ పేరు ఆన్లైన్ చేశాడని ఈయన ఆందోళన చెందుతున్నాడు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ దీనిపై పూర్తి విచారణ చేపట్టి పిండి గోపాలకృష్ణపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈ వృద్ధుడు అయినటువంటి యనమల గోవింద్ ఆరోపిస్తున్నాడు. అని పవన్ కళ్యాణ్ గారిని న్యాయం చేస్తారేమో చూసాం. ఈయన వచ్చాక కూడా అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఈ యాదవ్ కులస్తుడైన యనమల గోవింద్కి న్యాయం జరగాలని మనం అందరూ కోరుకుందాం. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవతారాన్ని కూటమి ప్రభుత్వంలో జరిగిన అవతారం రెవెన్యూ అధికారి ఎవరండి? రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ అప్పట్లో ఈఆర్ఓ మాణిక్యరావు అని గ్రామ సర్వర్ ఏఆర్ఓ వీళ్ళందరూ కలిసి ఆ భూమి రికార్డు అప్పుడు వెంకటేశ్వరరావు గారు ఎంఆర్ఓ చేపట్టి మీరు పై అధికారులు ఫిర్యాదు చేశారా? చేసాము. చేసిన తర్వాత ఎఫ్లైన్ చలన కట్టలేదు. ఎఫ్లైన్ చలన కట్టడానికి ఎఫ్లైన్ చలన కట్టారు. అప్పుడేమో సరిహద్దుల్లో ఏ గొడవలు లేవు, సరిహద్దుల్లో గొడవలు అనేసి రిపోర్ట్ ఇచ్చారు. సరిహద్దుల్లో గొడవలు కాబట్టి మాకు ఎలాగైంది సరిహద్దులో గొడవలు ఇప్పుడు మీ భూమి అన్యాకాంతం అయిందంటున్నారు, అయిందండి? మా భూమి అన్యాక్రాంతం అయిందండి. మాకు సంబంధించిన వాళ్ళ భూమి ఇంకొకరికి లావాదేవీల ద్వారా అప్పగించేసి వాళ్ళ భూమి ఆన్లైన్లో తగ్గించాలండి. వాళ్ళ భూమి ఆన్లైన్ తగ్గించకపోగా మా ఆధీనంలో ఉన్న భూమిని ఆన్లైన్ తగ్గించాలండి. మా భూమికి పేరు కూడా లేకుండా చేసింది, టీచింగ్ చేశారండి. అంటే కొల్లప్రోలు రెవెన్యూ కార్యాలయం అధికారులు ఈ తప్పుడు పనులు పాల్పడ్డారు మీరు ఆరోపిస్తున్నారు. తప్పుడు పాల్పడ్డారు. వైజాగ్ నీళ్ళని అధికారులు అంతా పాల్గొన్నారు. ఈ అధికారులు ఉంటే మాకు న్యాయం జరగదు. ఈ అధికారుల మీద చర్య తీసుకుంటేనే మాకు న్యాయం. మీ సర్వే నెంబర్లో మీ భూమి ఆన్లైన్ చేసిన అధికారి పేరే పేరు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు తర్వాత అధికారులు మీరు ఫిర్యాదు చేశారా? చేసామండి. ఆ తర్వాత వచ్చారండి. అంటే పిండి గోపాలకృష్ణ పిఠాపురం తహసీల్దార్గా పనిచేస్తాను అంటే ఆయన ఇక్కడ పనిచేయండి. ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేశారని ఆ ఆయంలోనే సీఎం గారికి అర్జీ ఇచ్చినారు. పెద్దాపురం స్వచ్ఛంద్ర స్వతంత్ర భాగంగా పెద్దాపురం వచ్చారండి. అతి కష్టమైన ఆయన దీనికి వచ్చిందంటే ఆయన ఏమంటే కాంగ్రెస్ అత్యాల్సిన ఎక్కడ కూడా కనపడవు, జాగ్రత్త ఆదర్శపోవాలి చెప్పారు. ఆయన వెళ్ళిపోయి పిండి గోపాలకృష్ణ తహసీల్దారు అంటే గొల్లప్రోలు తహసీల్దార్గా చెప్పకుండా వాడి మొక్క కూడా కనపడదు. మరి కేసు ఎందుకు పెట్టలేదు? ఉంటాయి కదా. ఇంకా ఆడే ఆడే మనకి ఆయన గారు ఇప్పటికి చాలా అర్జీలు పెట్టారండి, కానీ ఏ న్యాయం జరగట్లేదండి. సీఎం గారు క్యాంపేకి ఎదురుగా ఇచ్చి అడిగారండి. అడిగితే ఈ ప్రెస్ మీట్లోనే అతను ఏమని చెప్పారు, ఈ గంగాధర్ గారికి వెంటనే అక్కడికక్కడే న్యాయం జరిగిపోయింది, దీనికి ఏమీ లేదు అని చెప్పారండి. కానీ అతను సీఎం చెప్పిన తర్వాత కూడా ఒక్కరు కూడా ఒక్క అధికారి కూడా మమ్మల్ని పిలిపించి మీ సమస్య ఏంటని ఎవరు అడగలేదండి. అలాగే మేము కలెక్టరేట్కి వెళ్తే కేసు పెడతామని చెప్తున్నారండి. కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నామండి. మేము మొత్తం 5 మంది, మాకు ఉన్నది 1 ఎకరం భూమి అండి. ఆ భూమి కోసం
అధికారిగా పనిచేయడు, ఆయన మిమ్మల్ని బెదిరించాడని మీరు కలెక్టర్ ఫిర్యాదు చేశారా? మేము చాలా సార్లు చేసామండి. ఆ కలెక్టర్ గారు తిరిగి మా ఆయన గారి మీద కేసు పెడతానని చెప్తున్నారండి. వాళ్ళందరూ ఒకటయ్యి కలెక్టర్ గారండి కలెక్టర్ గారండి. ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తున్నారంటారు. అవునండి. అలాని ఆర్టీఓ ఆఫీస్ కూడా వెళ్ళామండి. అయినా కూడా మీ వెంటనే న్యాయం జరిగిపోద్దమ్మా, నేను వచ్చేస్తాను భూమిలోకి అని చెప్పారండి. కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు దాకా తిరిగి డబ్బులెట్టి ఫ్లెక్సీలు పట్టుకుని తిరిగి డబ్బులెడితే నిజంగా మా భూమి మాకు వచ్చేసిందండి. మేము కొనుక్కుంటే చూడండి, దుర్గాడి నుంచి చంద్రుతి నుంచి గొల్లపూడి రెవెన్యూ కార్యాలయం ఎదుర్కొంటా ధర్నా నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ తెలిసి మీరు చూస్తున్నారు కూడా లైవ్ లో. చూడండి, ఇక్కడ అధికారులు నిర్లక్ష్యం కారణంగా మేము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ రైతులు ఆన్లైన్ చేసి విధానం కూడా వేరేగా చేస్తూ పిఠాపురం తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి పిండి గోపాలకృష్ణ గారు, మండల సర్వేరు, ఇలాంటి గ్రామ సర్వే అధికారులు ఎర్రబాబు గారట. చూడండి, ఆవిడ చెప్తున్నారు ఈ అధికారులు మమ్మల్ని బెదిరిస్తున్నారని ఇక్కడ రైతులు వాపోతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని తగు న్యాయం చేయాలని నేటిదాన్ని నేను కోరుతున్నాను. అలాగే ప్రజలు కూడా పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే కోరుకుంటున్నారు. గ్రామ సర్వే అంటే అసలు వీరబాబు అనే అతను చేయడం వల్ల ఇంత పెద్ద గొడవలు ఏమియండి. అదే సీఎం చెప్పినా కూడా ఏమీ జరగలేదండి. మా ఆయన గారు పవన్ కళ్యాణ్ చుట్టూ ఎన్నోసార్లు ఫ్లెక్సీలు పట్టుకుని చాలా సార్లు తిరిగారు. వాళ్ళ ఫోటోల కోసం, వాళ్ళ ఫ్లెక్సీల కోసం మాత్రం ఇలా తీయించుకోవడం, ఒక ఫోటో తీయించుకోవడం. ఈ రోజు గొల్లపురం మండలం దుర్గాడి గంగాధర్ అనే అమ్మాయి మేము న్యాయం చేసేసామని మాత్రం పేపర్లో వేసేయడం. మాకు ఇప్పుడు దాకా ఏ న్యాయం జరగలేదండి. చూడండి, ఈయన కూడా జన సైనికుడే. ఈ కుటుంబ ప్రభుత్వం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాడు. వాస్తవాలు ప్రతిరూపం నేటి జరిగింది.